ఇప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత సీఎం కావడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడు. దానికి దీనికి ప్యారలాలిటీ ఏమన్నా మీరు మళ్ళీ ఫిల్మ్లో వెళ్తున్నారు. అది ఫిల్మ్లో ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు యాక్సిడెంట్లో పోయారు ఆయన. ఆ టైంలో వాట్ ఎవర్ జగన్ ఫెల్ట్ అండ్ దిస్ అండ్ దట్ హీ డిడ్ దట్. డెలిబరేట్గా వెనకాల నుంచి మోసం చేసి అది చేయటానికి రాజశేఖర రెడ్డి తర్వాత సీఎం అవ్వటానికి ప్రయత్నించడానికి రెండింటికి తేడా లేదంటే నేనేం చెప్పలేను. తేడా లేదని కాదు, రెండిటికి ఏమన్నా మీరు దాంట్లో పోల్చారా? నేను చెప్తున్నాను కదా, అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ దట్. ఇప్పుడు గెలిచాడు కాబట్టి ఓకే, లేకపోతే ఆ రోజుల్లో హైకమాండ్ ఎదుర్కొని అంత యంగ్ ఏజ్లో రెబెల్ అవ్వటం ఎంత డేంజరస్, ఎంత రిస్కీ పాయింట్ అసలు. అది కుడ్ హావ్ బీన్ వైప్డ్ అవుట్ ఫర్ ఎవర్. యాక్చువల్ అది వర్కౌట్ అవ్వకపోతే అది రాజశేఖర రెడ్డి కుమారుడు కాకపోతే వర్కౌట్ అయింది కదా. రాజశేఖర రెడ్డి కుమారుడు కాబట్టి అది నడిచింది. నేను అదే అంటున్నాను, రాజశేఖర రెడ్డి గారు పోయారు, జగన్కి ఇమేజ్ లేదు, కాంగ్రెస్లో ఎవ్వరికి జగన్ అంటే నమ్మకం లేదు. అలాంటప్పుడు హైకమాండ్ ఎదిరించి తను సొంతంగా పార్టీ పెట్టి కాంగ్రెస్ మర్చిపోయేలా చేయటం అనేది ఎక్స్ట్రాడినరీ విక్టరీ నా దృష్టిలో. అది దాని వెనక అతను ధైర్యాన్ని చూసారా మీరు? ధైర్యం, డిటర్మినేషన్ అండ్ ద వే హీ వెంట్ అహెడ్ అండ్ డిడ్ ఇట్ ఎవ్రీథింగ్. మీడియా బలం, సొంత మీడియా అవన్నీ కనిపించలేదు మీకు? సొంత మీడియా ఎవరికి లేదండి, సొంత మీడియా ఎవరికి లేదు. ఏబిఎన్ ఇండిపెండెంటా, ఈనాడు ఇండిపెండెంటా? నిజంగా అంటే మీ దృక్కోణంలో మీరు ఇందాక చెప్పినట్టు తెర వెనుక వేరు. అదే ఇప్పుడు సాక్షిలో రాస్తే, పేపర్లో వస్తే అందరూ చేస్తారా? అసలు ఇంకా క్వశ్చన్ చేయరా? అసలు మీడియాని ఎవడన్నా సీరియస్ గా తీసుకుంటాడా? ఇప్పుడు మీడియా లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి ఉన్నారనుకుంటా. మీడియా మళ్ళా ఉన్నారంటారు. ఓకే ఓకే, నో ప్రాబ్లం. మీడియా సపోర్ట్ లేకపోతే సార్, మీడియా అనేది కమ్యూనికేషన్ సిస్టమ్. అతను మాట్లాడిందే దాని నుంచి వస్తుంది. ఆ మాట్లాడిన కంటెంట్ వాళ్ళకి అర్థమై వాళ్ళకి నచ్చితేనే ఓట్లుగా మారతాయి. మీడియా ఏం చేయలేదు. ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ అయితే బలంగా ఏర్పరచుకున్నాడు కదా. అది పాలిటిక్స్ కి అవసరం. అది కమ్యూనికేషన్ సిస్టమ్ లేకపోతే ఎలా కమ్యూనికేట్ చేస్తారు? అంటే అతను గట్సే అంత దూరం తీసుకెళ్ళి అని అంటున్నారు కదా మీరు. అందుకునే ఆ గట్స్ కి ఇప్పుడు ఈనాడు వాజ్ ఫేవరింగ్ ఎన్టీఆర్ ఒక పర్టికులర్ టైంలో. దాని తర్వాత ఇంకెవరినో చేస్తారు. ఒక మీడియా అది మీ సొంతమా, మీ ఓనరా, లేకపోతే మీకు ఫేవర్ చేస్తుందా? రెండు ఒకటే కదా ఫైనల్ ఎఫెక్టివ్. కరెక్ట్ కాదు కదా, మనకు తెర ముందు కనిపిస్తుంది కదా, తెర వెనుక మనకు అవసరం లేదని చెప్తున్నారు. ఇప్పుడు అప్పుడు ఈనాడు ఎన్టీ రామారావు బ్లైండ్ గా సపోర్ట్ చేసింది మీకు తెలీదా? తెర వెనుక ఏదైనా జరగచ్చు లేదు, తెర ముందే అందరికీ తెలుసది. రామోజీరావు గారు ఎడిటోరియల్స్ లో కూడా కాంగ్రెస్ ని తీసేయాలి, ఇది రావాలి అని రాశారు. అంతకన్నా ఇంకేంటి, తెర వెనుక ఏముంది దాంట్లో? తెర ముందే అది. కాదు ఇప్పుడు నేను ఇందాక ఒక పాయింట్ రైజ్ చేశాను. 2019 ఎన్నికల్లో బీజేపీ సపోర్ట్ తీసుకొని, కేసీఆర్ సపోర్ట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గెలిచారు అనేది అందరికీ తెలిసిన విషయమే. మీరు దానికి సంబంధం లేదా, తెర వెనుక విషయం అని చెప్పి అన్నారు. ఇది కూడా తెర వెనుక కదా. కరెక్ట్ అండి. ఫైనల్ గా తెర వెనుక ఎలా అవుతుంది? మీడియాలో పబ్లిక్ లో వస్తుంది, ఈయనకే ఓటేయండి అని చెప్పేది. ఇప్పుడు సపోర్ట్ సిస్టమ్ మీ పర్సన్ పొజిషన్ లో ఉండటానికి నాకు అసలు పొలిటికల్ డిబేట్ అవుతుంది. నాకు నిజంగా కాదు, నాకు అది తెలీదు. ఏదో ఎవరికి ఏ ఇయర్లో ఎక్కడ చేశారు అనేది నా దగ్గర అవగాహన లేదు. అది నేను ఒక ఆప్టిక్ గా ఇవాళ జరుగుతున్న సిచ్యువేషన్లో జగన్ ఈజ్ వన్ మ్యాన్ అండ్ వాళ్ళందరూ కలిసి ఉన్నారు. ఇది ఒకటే నాకు రీసెంట్ అయింది. నాకు 2019లో ఏమైంది, 14 అదే టీడీపీ, జనసేన అండ్ వాట్ ఎవర్ దే టాకింగ్ అబౌట్ బీజేపీ ఇప్పుడు కలిసి ఉన్నాయి. కానీ ఆయన వ్యతిరేకించినప్పుడు లేరు కదా. ఆయన వ్యతిరేకించి కాంగ్రెస్ కి వచ్చినప్పుడు లేరు కదా. ఏ వ్యతిరేకించి? ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని వ్యతిరేకించి బయటకు వచ్చి ఈ రోజు కొత్త పార్టీ పెట్టి. నేను ఇప్పుడు దాని మీద కామెంట్ చేస్తున్నా. చెప్పదం అబౌట్ ఇప్పుడు, చెప్పదం ఇస్ నాట్ అబౌట్ అప్పుడు. దాంట్లో వ్యూహంలో ఉంటుందిగా. వ్యూహంలో కూడా ఆ ఆస్పెక్ట్ ఉండదు. మళ్ళీ వ్యూహంలో ఏముంటుంది దానికి? ఎందుకంటే సినిమా మీ రహస్యం కాబట్టి మళ్ళీ సినిమా రిలీజ్ అవుతుంది కదా. రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ చేస్తే ఓకే. నెక్స్ట్ ఒకవేళ మీరు ఇప్పుడు ఆల్రెడీ యువగళం చేస్తున్నారు, లోకేష్ యువగళం నచ్చలేదా? ఆయన హీరోయిజం నచ్చలేదా మీకు? నచ్చితే తీస్తారు. యువగళం నాకు రీసెంట్ కూడా అవ్వలేదు. ఎవరో వచ్చారు, నేను చూడలేదు. అట్లీస్ట్ నేను అయ్యిందా అవ్వలేదా నేను చెప్పట్లేదు. నా సబ్జెక్ట్ మ్యాటర్కి సంబంధించిన విషయం కాదు. ఇది లోకేష్ గురించి కాదు సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కాదు అసలు ఇప్పుడు మొత్తం అందరు క్యారెక్టర్స్ మీరు అబ్జర్వ్ చేస్తూ చేస్తున్నారు కదా. నేను కొందరు క్యారెక్టర్స్ చేస్తాను, అప్పుడు నాకు అనిపించిన ఇంట్రెస్ట్ ఉన్నది చేస్తాను. ఎందుకంటే నేను ఫుల్ టైం పాలిటీషియన్ కాదు, నేను పొలిటికల్ లీడర్ కాదు, నాకు పాలిటీషియన్ అయ్యే ఉద్దేశం కూడా లేదు. అలాంటప్పుడు నా ఫ్రీ టైంలో నాకు ఏదేది పాయింట్లు అప్పుడు నాకు నోటీస్లోకి వచ్చినాయో దాని మీద కామెంట్ చేస్తాను. ట్వీట్ చేస్తుంటారు మీరు, అబ్జర్వ్ అన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ అన్ని టచ్ చేస్తుంటారు మీరు. డెఫినెట్గా మేబీ మీరు
దాంట్లో లోపలికి వెళ్ళకపోవచ్చు. జర్నలిస్టులు లాగే జాక్ ఆఫ్ ఆల్ నన్ ఆఫ్ మాస్టర్స్ అంటారు కదా జర్నలిస్ట్. అలాగే మీరు కూడా అన్ని టచ్ చేసి వదిలిపెడుతుంటారు అనుకోండి. సో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మీ 2 సినిమాల ద్వారానే సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారా? నేను ఇందాక ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చిన దానికి. సినిమా అనేది ఎఫెక్ట్ ఎలా చేస్తుందని నేను చెప్పడం ఇంపాసిబుల్. నాకు మీరు ఇక్కడున్న నలుగురే నాకు తెలియకపోతే నేను ఆడియన్స్ జనరల్ ఓటర్ నాకు ఎట్లా తెలుస్తుంది? నాకున్న కెపాసిటీ ఏంటంటే నాకు చేతనైనంత కెపాసిటీ తోటి అనుకున్న పాయింట్ని ఈ మీడియంని యూజ్ చేసి చెప్పడం వరకే. ఇది ప్యూర్గా చెప్పేది ఎవరు వింటారు, అర్థం చేసుకుంటారా, అర్థం చేసుకోరా, లేకపోతే వ్యతిరేకిస్తారా, లేకపోతే వేరే పాయింట్ అనుకుంటారా, చెప్తారా అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది, నా మీద కాదు. ఇది ప్యూర్లీ బిజినెస్ మీరు చేసేది, లేదంటే బిజినెస్ అంటే ఏంటంటే ఎవరు ఏమి చేసినా ఏదో ఒక రిజల్ట్ కోసం ఆశిస్తాడు. ఓకే, అలాగే నేను సినిమా మేకర్, నేను కథ చెప్పే ప్రొఫెషన్లో ఉన్నా. నాకు అర్థమైనంత నాకు చెప్పాల్సిన విధంగా నేను చెప్తాను. సో మీరు మీ కెరీర్లో చాలా మందిని చూసుంటారు కదా, చాలా మందిని కలిసి ఉంటారు, ఇంటరాక్ట్ అయి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి కలిసినప్పుడు ఫస్ట్ మీకు కలిగిన ఇంప్రెషన్? ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ హిస్ జనరల్ డిమీనర్ అంటే అది ఒక మాట్లాడే విధానం కానీ, హౌ హీ ఎక్స్ప్లెయిన్ సంథింగ్ ఆర్ వాట్ ఎవర్ బ్లా బ్లా. ఐ వాజ్ ఇంప్రెస్డ్ విత్ హిమ్ యాజ్ అ పర్సన్. అంటే సబ్జెక్ట్ చెప్పి వెళ్ళారా, లేదంటే క్యాజువల్గా కలిసారా మీరు? క్యాజువల్ కాదు, నేను చెప్పాను కదా, ఈ పర్టికులర్ దాంట్లో ఆయన ప్రిన్సిపల్ క్యారెక్టర్ కాబట్టి కొన్ని డీటెయిల్స్ ఐ వాంటెడ్ టు నో. ఫస్ట్ టైం ఆయన ఆ వార్త విన్నప్పుడు ఎవరు చెప్పారు, ఎలా ఫీల్ అయ్యారు, యూనో ఇమ్మీడియట్గా. అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ దే వాజ్ అ టైమ్ లైన్. హెలికాప్టర్ మిస్ అయిపోయింది, ఏమైంది, అక్కడి నుంచి డెత్ ప్రొనౌన్స్ చేసే వరకు ఆయనకున్న మెంటల్ ఆస్పెక్ట్లో ఆ న్యూస్ ఎలా వచ్చింది, ఇలాంటి మైన్యూట్ డీటెయిల్స్ నేను ప్రతి సినిమాగా రీసెర్చ్ చేస్తాను. సార్ నా పాయింట్ కాదు, మీరు సబ్జెక్ట్ కోసం కల్చర్ ఆ ఆస్పెక్ట్ పక్కన పెట్టండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఇది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గురించి ఆ పార్టీలో వాళ్ళు కొంతమంది కానీ విపక్షాలు కానీ అతనికి సైకో అంటుంటారు. మీరు కలిసినప్పుడు మీకు ఏమనిపించింది? నాకు ఎక్స్ట్రాడినరీ కంట్రోల్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్ అనిపించింది. సో ఎన్ని మార్క్స్ ఇస్తారు ఆయన క్యారెక్టర్కి? మార్క్స్ అని ఐ కాంట్ సే దట్. ఐ మీన్ అంటే కంపారిజన్ లేకపోతే అలా ఉన్న చేయొచ్చు, కానీ మార్కులు అంటే ఎలా ఇస్తాం అంటే నాకు ఇంతవరకు మాకున్న ఇంటరాక్షన్లో ఐ కుడ్ ఫైండ్ వన్ ఫ్లా. ఇప్పుడు దేర్ కుడ్ బి సంథింగ్ ఐ డిసగ్రీ విత్. ఇప్పుడు ఆయన చేసే దాంట్లో ఎందుకు డిసగ్రీ అవుతాను, నాకు అవగాహన లేదు దాని మీద. ఇప్పుడు నాకు అరే ఇలా చేసేయచ్చు కదా అని అనిపిస్తుంది, కానీ నాకన్నా చాలా ఎక్కువ తెలిసిన మనిషి తీసుకున్న డెసిషన్కి నేను ఒక సజెషన్ ఇవ్వడానికి తీసుకున్న డెసిషన్కి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఏ మనిషి కూడా వాడికి ఉన్న పర్సనల్ ఈగోతోటి నా మాట వింటలేదు అని అంటారు చాలాసార్లు. మనందరం చేస్తాం, మనందరం అంటాం అది, యూనో. కానీ ఎవెన్చువల్గా ద నీషియన్ ఫిలాసఫర్ అంటే ద మ్యాన్ హూ ఒబేస్, ద మ్యాన్ హూ కమాండ్స్ బేర్స్ ద వెయిట్ ఆఫ్ ద మెన్ హూ ఒబే. రెస్పాన్సిబిలిటీ అనేది డెసిషన్ మేకర్ మీద ఉంటుంది. సో ఆ డెసిషన్ ఏ సందర్భంలో ఏం ఆలోచించి అది తప్పైనా కూడా ఇంటెన్షన్ ఏంటి అనేది నేను సీరియస్గా చూస్తాను. మిస్టేక్ అవ్వచ్చు, అది వర్కౌట్ అవ్వకపోవచ్చు, దట్ ఐ డోంట్ నో. సరే, ఒకటి ఏంటంటే ఇప్పుడు హీరో రాజశేఖర్, రఘురామ కృష్ణరాజు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చొక్కా బాగా వేసుకుంటే చూడలేడు, టక్ చేసుకుంటే చూడలేడు, కాలు మీద కాలు వేసుకుంటే చూడలేడు. జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పే ఇవన్నీ కూడా మీరు ఇదే స్టైల్లో కూర్చున్నారా? నేను ఎవరితో మాట్లాడి ఇలాగే కూర్చుంటాను, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీబడి. నేను అమితాబ్ బచ్చన్ గారి దగ్గర ఇలా ఉంటాను, ఎవరైనా సరే. మీరు బాల్ ఠాకరే దగ్గర ఇలా కూర్చున్నాను, వాళ్ళ దగ్గర కూర్చోవచ్చు. జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చున్నారు, జగన్మోహన్ రెడ్డి కూడా అదే కూర్చున్నాను. నేను ఏ మనిషి అయినా ఇలాగే కూర్చుంటాను. ఏమనలేదా? ఏమనలేదు. మరి వాళ్ళు చెప్పి అబద్ధం అనుకోవాలి, నాకేం తెలుసు. ఇప్పుడు నా పాయింట్ వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడలేను కదా. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. వాళ్ళు ఏ మనిషి కూడా 10 మందితో, మీ ఇంట్లో మీ భార్యతో ఒకలా ఉంటారు, ఫ్రెండ్తో ఒకలా ఉంటారు, మీ మేనేజర్తో ఒకలా ఉంటారు, మీ ఆఫీస్ బాయ్తో ఇంకోలా ఉంటారు. ఎవరు కూడా అదేగా ఉండరు. సో వాళ్ళకున్న ఇంటర్ రిలేషన్షిప్స్ ఏంటి, పాస్ట్ ఏంటి అనేది నాకు తెలియదు. అందుకని నేను ఐ కాంట్ కామెంట్. హీరోలు అందరూ వెళ్ళినప్పుడు క్యాంప్ ఆఫీస్ బయట కార్లు పెట్టేశారు, లోపలికి నడుచుకుంటూ వెళ్ళారు. మీరు కూడా అంతే వెళ్ళారా? నాకు అసలు వాళ్ళు ఎక్కడ కలిసారో నాకు తెలియదు. నేను కలిసిన చోట నాకు సరిగ్గా అవన్నీ నేను పట్టించుకున్నాను. అంటే జాగ్రఫీ ఎక్కడ వెళ్ళాను ఏంటి అని నాకు గుర్తులేదు. మీ థాట్ ప్రాసెస్లో మీకు లభించాల్సిన గౌరవం అక్కడ లభించింది అని చెప్పి మీరు 100% అనుకుంటున్నారా? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవం ఎందుకు ఇవ్వాలి అనేది కూడా నాకు తెలియదు. అంటే ఇప్పుడు నేను మాట్లాడటానికి వెళ్ళాను, మాట్లాడాను. గౌరవం అంటే నేను వస్తాను లేచి నుంచున్నారా, లేకపోతే నేను కాలు మీద కాలేసి కూర్చోవద్దన్నారా, లేకపోతే మనిషిని ఇచ్చారా, కాఫీ ఇవ్వలేదా, అలాంటి స్టూపిడ్ థింగ్స్ నేను పట్టించుకోను.
ఓకే. సో మీరు వెళ్ళినప్పుడు ఇప్పుడు నేను కూడా నా లైఫ్లో ఎవరికి గౌరవం నాకు ఎవరు నమస్కారం చెప్పాను నేను. మీరు ఈ ఇంటర్వ్యూలో చూడండి. ఆల్రెడీ క్లారిటీ ఉంది మీ గురించి, అందరికీ క్లారిటీ ఉంది. నెక్స్ట్ ఏంటంటే మీరు వెళ్ళినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడారు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి తోటి? ఒక్కసారి భారతి గారిని కలిసాను. జస్ట్ ఎపిసోడ్లో నేను ఎపిసోడ్ అంటే కాదు, ఊరికే హలో జస్ట్ పరిచయం చేస్తాను. సో క్యాజువల్గా మీరు ఫోన్ టాక్లో టచ్లో ఉంటారంటారా? నో. సో ఫైనల్గా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ వీళ్ళ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఒకటి చెప్పాను, విచ్ హాజ్ కంప్లీట్లీ ఇన్కన్సిస్టెంట్, అండ్ చంద్రబాబు గారు కన్నింగ్. లోకేష్ డజంట్ మ్యాటర్. మోదీ ఈజ్ I don't like that Hinduism aspect. హిందూ అంటే కాన్స్టెంట్గా రిలీజియస్ ఆస్పెక్ట్లోకి తోయటం అనేది నాకు ఇష్టం, నాకు నచ్చదు పర్సనల్గా. అండ్ బట్ హౌ ఈస్ రన్నింగ్ ద గవర్నమెంట్, ఐ హ్యావ్ నో ఐడియా. రాహుల్ అగైన్ is same thing like లోకేష్. లోకేష్. Yeah. రేవంత్ is extremely hard hitting guy. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అది. And I really love the way he projects himself. కేసీఆర్ ఈజ్ అంటే యాజ్ ఏ, బికాజ్ కేసీఆర్ గారిని ఎప్పుడు కలవలేదు, బట్ ఆన్ స్క్రీన్ పర్సనాలిటీ, ఆన్ హిజ్ అంటే ఒక నేరేటివ్ గ్రిప్ కానీ ఆ ఇంటెన్సిటీ అనేది నాకు చాలా ఇష్టం. అలాగే కేటీఆర్ కూడా నాకు చాలా ఇష్టం. హరీష్ పెద్ద నేను ఫాలో అవ్వాలి. సో తెలంగాణ గవర్నమెంట్ మీద మీ కామెంట్? నాకు తెలియదు. తెలంగాణ గవర్నమెంట్ జీరో నాలెడ్జ్ నాకు. ఓకే, రైట్. మీ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి మీ? సరే, ఇందాక చెప్పాను మళ్ళీ, మీరు చేసేది చేస్తారు, రిజల్ట్ అనేది వేరే చేతిలో కూడా ఎక్స్పెక్టేషన్ ఏముంది? మీరు చేశారు కాబట్టి ఆబ్వియస్లీ పాజిటివ్ వస్తుంది అనుకునే చేస్తారు, ఎవరు ఏం చేసినా. సో బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇచ్చారా టికెట్స్ పెంచుకునే దానికి? అది ప్రొడ్యూసర్కి సంబంధించి నాకు తెలియదు. థ్యాంక్ యూ.